ముందు నీకు చేస్తావరా తర్వాత చేస్తామన్నాడు డాక్టర్ మానిందమ్మా డాక్టర్ మానిందమ్మా అంటున్నాను ముందు నీకు చేస్తాను తర్వాత నీ కోడలో చేస్తాను రా తెలియదు పేరు తెలియదు మా అంటే ఆపరేషన్ చేసిన ఉంటారు బిడ్డని ఎత్తుకోలేదు ఆమెను చూస్తుందా బిడ్డను చూస్తుందా లగేజ్ని చూస్తుందా ఒక్కరిని కూడా పోనీరు 2 పాసులు ఇస్తానంటారు 2 పాసులు దేనికి ఇస్తున్నారు మీరు ఒకరి తర్వాత ఒకరు పావచ్చనే కదా ఇస్తున్నారు ఆ ఒకరు ఫస్ట్ పోయి వచ్చిన వాళ్ళు వచ్చేస్తే బయట మళ్ళీ 2వ వాళ్ళు పోండి అంతవరకు పోవద్దండి సెక్యూరిటీ ఆ మాట అంటున్నారు సెక్యూరిటీ అసింకంగా మాట్లాడతారు సార్ అసింకంగా మాట్లాడతారు ఒక నిమిషం ఉన్నా అసింకంగా మాట్లాడతారు ఏమని మాట్లాడతారు అమ్మ నొప్పిగా ఉంది ఆ పాప అరుస్తుంది ఆ బిడ్డ మా ఏడుస్తుంది అంటే నువ్వేమో పాలిస్తావా నువ్వు పోయి చూస్తావా నువ్వు పోయి కానం చేస్తావా నువ్వు చేసుకో అంటే మేము చేసుకునేట్టుకంటే హాస్పిటల్కి ఎందుకు వస్తాం మేము డెలివరీ చేసుకొని మేము బిడ్డను చూసుకునేట్టుకంటే హాస్పిటల్కి ఎందుకు వస్తాం గవర్నమెంట్ హాస్పిటల్లో వేలుగా తీసుకోరా మీరు జీతాలు హోంగార్డులో ప్రవర్తిస్తారు సేపురోలు ప్రవర్తిస్తారు డాక్టర్లు అన్నా కొద్దిగా ఏదో మనకి కొద్దిగా సపోర్ట్గా మా అరవద్దు మేము చేస్తాము అని అంటారు డాక్టర్లు ఎక్కువ ప్రెజర్ పెట్టేది హోంగార్డులు సేపురోలు కూడా బిడ్డ డెలివరీ అయినారంటే మగబిడ్డ డెలివరీ అయినారంటే 500-1000 రూపాయలు ఇవ్వండి ఏ మగబిడ్డని కనుక్కోలే మీరా ఇవ్వండి అని అంటారు ఆడబిడ్డని కంటే 200-300 ఇస్తే సరే పోనీలే అని అంటారు ఏడు వచ్చే మనం ఏది ఉండదని చెప్పని ఇక్కడికి వస్తాము ప్రైవేట్ హాస్పిటల్లో కన్నా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎక్కువ ఖర్చు అవుతుంది పేషెంట్ వాళ్ళ హస్బెండ్ అవుతాను పేరు జానకి నా పేరు సురేష్ మన హాస్పిటల్తో సోమవారం తీసుకుని వచ్చాను జాయిన్ చేసినాము మొన్న ఆపరేషన్ చేసి బిడ్డను బయట తీసినారు హెల్త్ అంతా బాగుంది ఏమి ఇబ్బంది లేదు బాగానే ఉంది బిడ్డ కూడా మీరే కన్యాకు పడాల్సిన అవసరం లేదు కూడా అని చెప్పారు సరే ఇంకా పిల్లలు పట్టుకున్న ఆపరేషన్ అట్లా చేపిస్తారా అంటే ఓకేనంటే సరే నాకేం ఇబ్బంది లేదు ఇంకో బిడ్డ చాలు అనేసి ఆపరేషన్ కూడా చేయించేసినాం పిల్లలు పట్టుకున్నా కూడా అది మరుసటి రోజుకి సాయంత్రం అంతా మరి ఇంజక్షన్ వేసినారు బిడ్డకి మళ్ళీ బాగానే ఉండింది సాయంత్రం ఈవినింగ్ 4 o'clockకి అట్లా పంపిస్తాను లోపలికి 5:30కి బిడ్డను ఎత్తుకుని బాగా ఆడుకుంటా ఉన్నాను బాగున్నాడు బిడ్డ కూడా మళ్ళీ నైట్ నేను ఇంటికి వెళ్ళిపోయాను మళ్ళీ మా అత్త 1 గంటకు ఫోన్ చేసే సమయంలో ఈ మాతో అబ్బోడికి ఎమర్జెన్సీగా ఉంది హాస్పిటల్ గడికి పిల్లల వాడి గడికి అనేసి వెళ్ళాను అక్కడికి వెళ్ళినాక 6 గంటల తర్వాత మాతో అబ్బాయి చనిపోయాడు పిల్లోడు హార్ట్ బ్రేక్ అయిపోతుంది చనిపోయాడు అని చెప్పారు సరే ఎన్ని గంటల జరిగింది మేడం అంటే అది మాకు తెలియదు అక్కడ హాస్పిటల్లోనే చనిపోయినప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చినారు మా కాడికి మేమేం చేసేది అక్కడ పోయి వాళ్ళని అడగండి వాళ్ళు ఏమి ఇంజక్షన్ ఇచ్చినారో మనకు తెలియదు కదా అనేసి వాళ్ళు చెప్పినారు వాళ్ళకి చెప్పి ఇక్కడ పంపించినారు సార్ చెన్నారెడ్డి కాలనీ సార్ తిరుపతి మెడికల్ కాలేజ్ ఆపోజిట్ ఎస్పీ నగర్ చెన్నారెడ్డి కాలనీ మాకు పోయినప్పుడంతా ప్రతి నెల పోయినప్పుడంతా ఏ ఇబ్బంది లేదు బిడ్డ బాగుంది వెయిట్ కూడా బాగానే వస్తున్నాడు అంత హెల్త్ ఏం లేదు హార్ట్ బీట్ కూడా బాగానే కొట్టుకుంటున్నది ఏమి ఇబ్బంది లేదు బాగున్నాడు బిడ్డ కూడా అని చెప్పాడు మాకు స్కానింగ్లో రిపోర్ట్లు కూడా అన్నీ ఉన్నాయి అది లోపలే ఉన్నాయి ఆ రిపోర్ట్లు కూడా వాళ్ళ దగ్గర అంటే ఇక్కడ చేపించినాం బయట అక్కడ దొరకలేదు ఇక్కడ చెకప్ చేసి ఫస్ట్ నుంచి ఇక్కడ అన్ని చూపించినాం అది అడిగాము అంటే పాలు తాగడం వల్ల మీరు ఇక భుజం వేసుకుని తట్టలేదు చలికి వదిలేసినారు బిడ్డకి ఏం తప్పలేదు అది చెప్పి వదిలేస్తున్నారు లోపల అస్సలు కూడా పంపించడం బేబీ పుట్టినప్పుడు లోపలికి వెళ్తున్నా కూడా చట్టుబట్టు లాగి బయట వస్తున్నారు ఎందుకు పోతున్నారు మేడం నాకు పాస్ కూడా ఉన్నది మేడం ఇక్కడికి లోపల కూడా పోను ఇక్కడ బయట బిడ్డను తీసుకుని మొహం అన్న చూడండి అన్నా కూడా వాళ్ళే అక్కడికి వస్తారు వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పి వాళ్ళకి ఫోన్ చేయి అన్నా కూడా వాళ్ళే బయట మా సెక్యూరిటీలు భయంకరంగా ఇబ్బందిగా ఉంది కనీసం పేషెంట్ ఇద్దరన్నా పెడితే బిడ్డలన్నా ఏదో చూసుకుంటారు ఒక తల్లిని చూసుకుంటారు ఒక బిడ్డను చూసుకుంటారు ఇంకో లగేజ్ని ఏమన్నా చూసుకుంటారా ఇద్దరు కూడా లేకపోతే ఒక్కరినే పంపిస్తే ఎట్లా చూసుకునేగలుగుతారు ఇప్పుడు నా బిడ్డ జరిగింది బిడ్డ కూడా చెడకూడదు కదా ఆ మాటతో నా డిమాండ్ ఏమంటే కనీసం 2-3 పేషెంట్ దగ్గర పెట్టాలని అదే ఇంకా నాకు ఇంకేం లేదు పేషెంట్కి నేను అమ్మను సార్ ఇంజక్షన్ వేసినప్పటి నుంచే నా మనవడ మరి డౌన్ అయిపోయినాడు సార్ వాళ్ళు పట్టించుకోలేదు సరిగ్గా అప్పటి నుంచి పాలు సరిగ్గా తాగట్లేదు మళ్ళీ వాళ్ళకి చెప్పే గుడికి ప్రయోగపోతాం అనేసి వాళ్ళ మిషన్లు అవి పెట్టి తొడుక్కొని వాళ్ళ అంబులెన్స్ మాట్లాడుకొని తీసుకోపోయినారు సార్ ఒక 1/2 గంటకంతా మీ బాబు చనిపోయినాడు అన్నారు సార్ అంటే ఇంజెక్షన్ ఎప్పుడు వేసినారు నిన్న 11కి వేసినారు డెలివరీ అయినప్పుడు ఏం చెప్పారు అప్పుడు ఏం చెప్పలేదు సార్ బాగుంది బాబు బాగున్నాడు 2.25 కిలో ఉన్నాడని నా చేతికే తెచ్చిచ్చినారు సార్ ఆరోగ్యంగా ఉన్నాడనే తెచ్చిచ్చినారు సార్ బాబుకి ఏం ప్రాబ్లం ఉంది ఏదో పిల్లల దగ్గరికి ఎత్తుకొని పోవాలా
మీరు ఏమన్నా చూపెట్టండి. ఒకసారి పిల్లల డాక్టర్ దగ్గర చూపిస్తే మంచిదని ఏ ఊరు ఏం చెప్పలేదు సార్, డాక్టర్లు ఏం చెప్పలేదు నాకు. మళ్ళీ ఉన్నట్టుండి ఎందుకు ఇలా జరిగిందని అడిగారు డాక్టర్లను, ఏం చెప్పారు? ఉన్నట్టుండండి ఏం జరిగిందంటే వాడు పాలు తాగలేదని నేనే పోతే వాళ్ళే మళ్ళీ ఇంకా నువ్వు గొడ్ల క్లాత్ కప్పలేదు, నువ్వు చలికి వదిలేసినావు, నువ్వు బాగా చూసుకోవాలి కదా అనేసి వాళ్ళు అంటే కడుపు రాయిలాగా ఉంది మేడం, మీరు చెప్తా అంటే కూడా పట్టించుకోలేదంటే అప్పుడు వచ్చినారు సార్ వాళ్ళు మళ్ళీ ఆడికి రొయ్యారు. అంతవరకు వాళ్ళు పట్టించుకోలేదు సార్. అంటే బిడ్డలు లేకుండా కూడా అప్పుడే మా కూతురు బిడ్డ కూడా పొద్దున్నే పోయింది. అయినా డబ్బులు అడిగిందే ఇప్పుడు 1:10కి ఇదైంది. మేము అక్కడి నుంచి వచ్చేందుకు మా ఏం కూడా వాళ్ళు మొన్న వచ్చినారు. అయినా అట్లే కడుపులోనే పోయిందని చెప్పినారు, చచ్చిపోయిందని చెప్పినారు, వేసుకొచ్చినారు. వెయ్యి అంతా చూసినాము, ఇద్దరులేంలా బయటికి పోయినాము. ఆడ లేడీస్ హోమ్ గార్డే మాకు తోసే పనే. వీళ్ళు ఏం చేసినారంటే ఆ స్లిప్ ఇచ్చినారు, పోయినాము. జేమ్స్ అని మొగలు కొట్టే ఆడవాళ్ళు మొగలు ఇద్దరికి మిగతా అంతా కుప్ప ఆడనే పడి ఉన్నాము. ఎవరు ఏమనేది మాట్లాడాల జోరుగా లోపల పోలీసు